స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. ఓకే ఫైన్, 1 minute. సో నేను రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. రికార్డింగ్ ఆన్ చేస్తాను. మీరు ఎవరు రికార్డింగ్ బటన్ ఏమి టచ్ చేయకండి. ఓకే, 2 members యాక్చువల్గా. సో రికార్డింగ్ బటన్ ఎవరు కూడా టచ్ చేయొద్దండి. ఓకే, రికార్డింగ్ టచ్ చేయకుండా ఉంటే మీరు ఇంకొకరు ఎవరు జాయిన్ అవ్వాలి, 1 more person జాయిన్ అయ్యారు. ఓకే, సో రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి, నేను చేస్తాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ అసలు R2R మనం దేని గురించి డిస్కస్ చేయాలి? యాక్చువల్గా మనకు ఏంటి, ఎండ్ యూజర్కి సంబంధించిన కోర్స్ అనమాట మీరు నేర్చుకునేది. సో ఎండ్ యూజర్ అంటే అకౌంటెంట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మామూలుగా టాలీ యూజ్ చేస్తారు. టాలీ అందరికీ తెలిసి ఉంటుంది. టాలీ కోర్స్ ఉంది కదా, టాలీలో ఎవరు ఉంటారు? అకౌంటెంట్స్ ఉంటారు. అలాగే ఎస్ఏపిలో కూడా ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే ఎండ్ యూజర్స్ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. సో అసలు యాక్చువల్గా ఎండ్ యూజర్ అంటే R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. అలాగే దీంతో పాటు O2C కూడా ఉంటుంది. O2C అంటే ఆర్డర్ టు క్యాష్ అన్నమాట. వీటిలో ఉండండి, వీటిలోకి వెళ్ళండి. O2C అలాగే P2P, ఇలా టోటల్గా ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తుంది? ఎండ్ యూజర్ కిందకు వస్తుంది అనమాట. ఎనీవే, మీరు R2R మీరు యాక్చువల్గా ఎస్ఏపిలో ఎండ్ యూజర్గా వర్క్ చేయాలంటే ఎంతమంది జాయిన్ అయ్యారు? ఓన్లీ 2 members ఇంకా ఉన్నారు. ఓకే, లేట్గా జాయిన్ అవుతారండి. సో ఎస్ఏపిలో ఎండ్ యూజర్గా వర్క్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఎస్ఏపి అంటే ఏంటో తెలియాలి మీకు. R2R, P2P, O2C ఇవన్నీ కూడా ఎండ్ యూజర్కి సంబంధించినవి. ఎండ్ యూజర్ అంటే ఏంటి? అకౌంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ నేర్చుకున్నారు అనుకోండి. టాలీ నేర్చుకుంటే మీకు సాలరీ కొంతవరకు మాత్రమే ఉండొచ్చు మేబీ. అదే ఎస్ఏపి అనుకోండి, ఎస్ఏపి ఎవరు యూజ్ చేస్తారు? ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటే ఎంఎన్సి కంపెనీస్ ఉపయోగిస్తాయి. మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు, వాళ్ళు ఉపయోగిస్తారు. మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. అందువల్ల ఎస్ఏపిలో ఎండ్ యూజర్గా వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు శాలరీస్ అనేవి ఎక్కువ శాలరీస్ ఉంటాయి. కంపేర్ దెన్ టాలీలో వర్క్ చేసేదానికన్నా ఎస్ఏపిలో వర్క్ చేస్తే చాలా శాలరీస్ అనేవి హై ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. అది మెయిన్ అడ్వాంటేజ్. సో దానికన్నా ముందు అసలు ఎస్ఏపిలో ఎండ్ యూజర్గా వర్క్ చేయాలంటే అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. వినిపిస్తుందా నా వాయిస్? వాయిస్ వినిపిస్తుంది కదా? సో ఎస్ఏపిలో వినిపిస్తుంది కదా? ఎస్ఏపిలో ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే అసలు ఎస్ఏపి అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి. ఎస్ఏపిలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. R2R, P2P, O2C ఉన్నాయి. ఓకే, ఎనీవే ఈరోజు అసలు ఎస్ఏపి అంటే ఏంటో ఒక ఓవర్ వ్యూ డిస్కస్ చేసి తర్వాత R2R అంటే ఏంటో చూద్దాం. సో ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగించేసి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. మ్యూట్ లో ఉండండి, ఎవరు నాయిస్ వస్తుంది ఎక్కడ? శ్రీరెడ్డి గారు మ్యూట్ లో ఉండాలి. శ్రీరెడ్డి మ్యూట్ లో ఉండండి మీరు. చూడండి, సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగించేసి మనము డేటాని ప్రాసెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎస్ఏపి తోటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటే ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. పిఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సప్లై చైన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. S/4HANA, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. వినిపిస్తుంది కదా వాయిస్ నాది? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
సో మీరు ఏం నేర్చుకుంటారు ఎస్ఏపిలో? R2R నేర్చుకుందాం అనుకుంటున్నారు. అంటే R2R అనేది ఈఆర్పి ప్రోడక్ట్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో టోటల్ గా 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి మాడ్యూల్ కి కూడా ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎస్ఏపి FICO తీసుకుందాం. FI అంటే ఏంటి? ఫైనాన్స్ కు సంబంధించింది. సో ఫైనాన్స్ కు సంబంధించి FI అంటే ఏంటి? ఎస్ఏపి FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాటికి FICO అనేది ఉపయోగపడుతుంది. మరి FICO లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ పోస్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? మనకి GL అకౌంట్స్ కావాలి. ఈ GL అకౌంట్స్ క్రియేట్ చేయడము, అట్లాగే ఎంట్రీస్ పోస్ట్ చేయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే R2R కి సంబంధించిన ఎండ్ యూజర్స్ అవ్వచ్చు, O2Cకి సంబంధించిన ఎండ్ యూజర్స్ అవ్వచ్చు, P2Pకి సంబంధించిన ఎండ్ యూజర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో R2R అనేది పెద్దది అనమాట. అంటే ఎస్ఏపిలోనే బిగ్ టూల్ అనమాట అది. R2R అనేది రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R అని ఎవరు హ్యాండిల్ చేస్తారు? GL టీమ్. GL అని చెప్పేసి జనరల్ లెడ్జర్ టీమ్ అని ఒక టీం ఉంటుంది ఎస్ఏపిలో. ఆ టీం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు R2R అంతా కూడా. కంప్లీట్ గా R2R ఎవరు హ్యాండిల్ చేస్తారు? GL టీమ్. R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. R2R అంటే మీనింగ్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. అంటే ఎంట్రీ పోస్టింగ్స్ ద్వారా చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. రికార్డింగ్ అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. R2R అంటే మీనింగ్ ఏంటి? R2R అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ టు రిపోర్ట్. రికార్డ్ టు రిపోర్ట్ అంటున్నారు. రికార్డ్ టు రిపోర్ట్ అనుకున్నాం. రికార్డింగ్ టు రిపోర్ట్ ఏంటి? రికార్డ్ అంటే ఏం లేదు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని ఎంట్రీస్ రూపంలో పోస్ట్ చేస్తారు ఎస్ఏపిలో. ఎవరు దీనికి? GL టీమ్ వాళ్ళు ఉంటారు. రికార్డింగ్ అంటే రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్. టీ కోడ్స్ ఉపయోగిస్తాం. డిఫరెంట్ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. టీ కోడ్స్ ఉపయోగించి డేటాని, ఎంట్రీస్ ని, డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్, ఇలా డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఈ ఎంట్రీస్ అన్ని కూడా మనం ఏం చేస్తామో ఎస్ఏపిలోకి పోస్ట్ చేస్తాం విత్ టీ కోడ్స్. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించేసి ఎస్ఏపిలోకి ఎంట్రీని పోస్ట్ చేస్తాం. రికార్డ్ అంటారు. రిపోర్ట్ అంటే ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ రిపోర్టింగ్ అంటే ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్ టు యువర్ క్లయింట్. సో మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్ కే వర్క్ చేస్తారు. సో ఈ క్లయింట్ ఏం చేస్తారు? రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయమంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ఉందనుకోండి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అలాగే R2R లో కూడా ఎంట్రీ పోస్ట్ చేసిన వెంటనే బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాము. దీన్ని రిపోర్టింగ్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్. రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి? డేటాని ఎస్ఏపిలోకి పోస్టింగ్స్ రూపంలో టీ కోడ్స్ ద్వారా ఎంటర్ చేయటం. రిపోర్టింగ్ అంటే ఆ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయటం. ఎలా సబ్మిట్ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. రిపోర్టింగ్ మీన్స్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్, ఎండ్ ఆఫ్ ది మంత్, ఎండ్ ఆఫ్ ది ఇయర్. రిపోర్ట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి కాబట్టి ఆ రిపోర్ట్స్ ని క్లయింట్ అంటే ఓనర్ కి సబ్మిట్ చేస్తారు అన్నమాట. దీన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. క్లియర్ గా అర్థమవుతుందా? ఓకే ఫైన్. దీన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఏం లేదండి, ఎండ్ యూజర్ కాన్సెప్ట్ అంతా కూడా. ఎండ్ యూజర్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటెంట్. మీరు టాలీలో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఎలా చేస్తారో అలాగే ఎస్ఏపిలో కూడా అకౌంటెంట్ గా వర్క్ చేస్తారు. కానీ కొంచెం ఈజీగా ఉంటుంది.
కంపేర్ దాన్ టాలీతో పోల్చుకుంటే. అంటే ఏంటి, ఎంట్రీస్ పోస్ట్ చేయటమే. ఎండ్ యూజర్ అంటే ఏముంది, డేటా ఎంట్రీ ఎలా చేస్తాం అలాగా ఎంట్రీ చేస్తాం డేటాని. ఆ డేటాని ఎంట్రీ చేసి ఎస్ఏపిలోకి పోస్ట్ చేస్తాం. టీ కోడ్స్, పర్టికులర్ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. టీ కోడ్స్ ఉపయోగించి ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా మీకంటూ అంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ వేలో మీరు సెట్ అవ్వచ్చు అనమాట. విత్ మంచి ప్యాకేజెస్, గుడ్ ప్యాకేజెస్ తో సెట్ అవ్వచ్చు. ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎస్ఏపి యూజ్ చేస్తున్నాయి. సో ఎంఎన్సి కంపెనీ కాబట్టి టాలీ ఇవన్నీ యూజ్ చేయవు. ఎంఎన్సి కంపెనీస్ కాబట్టి యూజ్ చేసేది మనం ఏం చేయొచ్చు, ఎక్కువ ప్యాకేజెస్ రావడానికి ఛాన్స్ ఉంది. R2R అనమాట, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R లో టోటల్ గా స్టేజెస్ ఉంది. కలెక్ట్ ది డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా. వి నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ క్లయింట్ అన్నమాట. క్లయింట్ నుండి డేటాని కలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్. అంటే ఏ కంపెనీ కోడ్ తో ఎంట్రీ పోస్ట్ చేయాలి, కరెన్సీ ఏం ఉపయోగించాలి, జిఎల్ నంబర్ ఏది ఉపయోగించాలి, అమౌంట్ ఎంత, టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, అసైన్మెంట్స్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియాస్ ఏమి ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రికార్డింగ్ అంటే రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. అంటే ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. జనరల్ లెడ్జర్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇట్లా మనము పోస్ట్ చేస్తాం అన్నమాట. క్లియర్ కదా? Yes, sir. ఓకే, సో రికార్డ్ టు రిపోర్ట్ అంటే అదనమాట. సో రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు, మంత్ అవ్వచ్చు, డేటాని మనము రిపోర్ట్స్ ద్వారా సబ్మిట్ చేస్తాం. ఇదనమాట మేజర్ గా R2R అనేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అలాగే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో R2R అనేది లెంతీ కాన్సెప్ట్ చాలా ఉంటుంది అనమాట R2R అనేది. అలాగే ఈజీగా జాబ్స్ రావడానికి ఎండ్ యూజర్ కాన్సెప్ట్ లో R2R అనేది చాలా ఈజీ వేలో మీరు జాబ్ పట్టవచ్చు. R2R అయితే మినిమం 3 lakhs 4 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు 6 lakhs నుండి 9 lakhs 10 lakhs వరకు ప్యాకేజ్ కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది R2R కి సంబంధించిన మేజర్ ఇన్ఫర్మేషన్. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు R2R అంటే. అలాగే P2P ఉంటుంది, ప్రొక్యూర్ టు పే అంటారు. P2P అంటే అది సపరేట్. అంటే P2P అంటే ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు, ప్రొక్యూర్ టు పే అంటారు. పర్చేజ్ చేస్తారు, అదొక కాన్సెప్ట్. O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. అంటే కంపెనీకి ఆర్డర్ వచ్చినప్పటి నుండి ప్రోడక్ట్ అనేది కస్టమర్ కి రిసీవ్ అయిన తర్వాత పేమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. దీన్ని O2C అంటారు. ఇలా R2R, O2C, P2P 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మేజర్ గా నేను R2R కవర్ చేస్తాను. P2P అండ్ O2C కొన్ని బేసిక్స్ చెప్తాను. వీటిని బేస్ గా చేసుకుని మీరు R2R గా వెళ్ళిపోవచ్చు. ఓకే, R2R జాబ్స్ లోకి వెళ్ళొచ్చు, డెడ్ ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఎంట్రీసే కాకుండా మీకు కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను. కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తేనే మీరు ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు. ఎవరు అది మీట్లో ఉండండి, నరేష్ మీట్లో ఉండండి, నరేష్ గారు మీట్లో ఉండండి, నరేష్ మీట్లో ఉండాలి, నరేష్ గారు మీట్లో ఉండండి, నరేష్ మీట్లో ఉండాలి. ఓకే, సో ఇట్లా R2R అనేది ఈజీగా జాబ్స్ రావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనే పాయింట్ మీకు గుర్తుండాలి. అలాగే SAP కి సంబంధించిన కొంత కన్సల్టెంట్ నాలెడ్జ్ కూడా ఇస్తాను మీకు. ఎందువల్ల అంటే మీకు చాలా యూజ్ అవుతుంది. కన్సల్టెంట్ నాలెడ్జ్ లేకుండా జాబ్ అనేది మీరు కొట్టలేరు, అది కూడా చెప్తున్నాను. సో SAP లో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయండి. R3 అంటారు. R అంటే ఏంటి, దీని ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. ల్యాండ్స్కేప్ సర్వర్స్ ఉంటాయి SAP లో, డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. R1, R2, R3 అని. 1973 కాదు 72లో SAP అనేది స్టార్ట్ చేశారు. SAP ఎప్పుడు స్టార్ట్ చేశారు,
1973లో స్టార్ట్ చేశారు. సో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ చేస్తారు కన్సల్టెంట్స్. ఇక్కడ చేసిన డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. సో R2R టీమ్ అయినా, లేకపోతే O2C అయినా, P2P అయినా, ఏ టీమ్ అయినా సరే ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. మీరు ఏ సర్వర్లో వర్క్ చేస్తారు అంటే ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తామని చెప్పాలి. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు కన్సల్టెంట్స్. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని టిఆర్ మేనేజ్మెంట్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఆ రిక్వెస్ట్ ద్వారా ఏం చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ అవుతుంది. క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు అనమాట. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. క్లియర్ కదా? సో ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు అనమాట. ఇది R2R. సో మనం చెప్పేది టోటల్ గా R2R, O2C, P2P ఇవన్నీ కవర్ చేస్తాం. R2R మేజర్ గా కవర్ అవుతుంది. P2P, O2C లో కొన్ని బేసిక్స్ చెప్తాను. సో ఆటోమేటిక్ గా మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు అనమాట. ఎండ్ యూజర్ జాబ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. కోర్స్ నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది ఏది ఎలా చేయాలనేది. దాన్ని బేస్ గా చేసుకుని మీరు వెళ్ళొచ్చు. రైట్. తర్వాత SAP అంటే అసలు మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలో అడగచ్చు. SAP అంటే అసలు ఏంటి అనేది. మీరు R2R లో వర్క్ చేస్తున్నారు. వాట్ యు మీన్ బై SAP? SAP అంటే SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రొడక్టింగ్ డేటా ప్రాసెసింగ్ అంటారు. డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి మనకి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే SAP ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. వరల్డ్ వైజ్ గా చూస్తే SAP అనేది వరల్డ్ వైజ్ గా లీడింగ్ లో ఉందండి. SAP లో మీరు R2R కానీ, P2P కానీ, OTC లో జాబ్ కొట్టారనుకోండి, వరల్డ్ వైజ్ గా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడైనా సరే జాబ్స్ వేకెన్సీస్ ఉంటాయి. ప్రపంచం అంతా ఉంటాయి వేకెన్సీస్. కానీ ఈజీగా ఉండదు. వర్క్ కూడా టఫ్ ఉండదు. కన్సల్టెంట్ అంటే కొంచెం టఫ్ ఉంటుంది. ఎండ్ యూజర్ వర్క్ అనేది అంత కష్టం ఉండదు. ఈజీగానే ఉంటుంది. ప్రాపర్ గా సెటిల్ అవ్వచ్చు. SAP యాక్చువల్గా థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, SAP అనేది థర్డ్ లార్జెస్ట్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ లోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. అందువల్ల మీరు SAP నేర్చుకోవాలంటే హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. ఎందువల్ల ప్రపంచంలో చాలా కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి SAP అనేది. వరల్డ్ వైడ్ గా చూస్తే చాలా కంపెనీస్ ఉపయోగిస్తున్నారు SAP అనేది. శివకుమార్ గారు మ్యూట్ లో ఉండండి. శివకుమార్, నేను మ్యూట్ చేస్తాను, మళ్ళీ మీరు అన్మ్యూట్ లోకి వస్తున్నారు. సో SAP అనేది ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ కంపెనీ అన్నమాట. అంటే ఇందులో SAP థర్డ్ లార్జెస్ట్ కంపెనీ వరల్డ్ వైడ్ చూస్తే. ఐటీలోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. అందువల్ల మీరు R2R నేర్చుకున్నా, లేదంటే SAP FICO కన్సల్టెంట్ నేర్చుకున్నా చాలా బాగుంటుంది అనమాట. అంటే వేకెన్సీస్ ఎక్కువ దొరుకుతాయి జాబ్స్. SAP ఈజ్ #1 ERP మార్కెట్. ఇప్పుడు టాలీ అనేది ఒక ERP మార్కెట్. అలాగే SAP అనేది కూడా వన్ ఆఫ్ ది ERP మార్కెట్ అనమాట. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం కదా, అలాగే థర్డ్ లార్జెస్ట్ అన్నమాట. అలాగే SAP ఎన్ని కంపెనీస్ ఉపయోగిస్తున్నారు? SAP హ్యాస్ 1 lakh కస్టమర్స్ ఇన్ అరౌండ్ 140 కంట్రీస్. అంటే ఈ SAP అనేటటువంటి సాఫ్ట్వేర్ ని ప్రపంచంలో ఆల్మోస్ట్ 140 కంట్రీస్ లో ఉపయోగిస్తున్నారు. 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. 1,00,000 కంపెనీలు SAP టూల్ వాడుతున్నారు. అంటే ఏంటి? SAP వాడటం వల్ల, అన్ని కంపెనీస్ యూజ్ చేయడం వల్ల తొందరగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కంపెనీస్ ఎక్కువ వాడుతున్నారు SAPని. సో SAP లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు, FICO. సో R2R అనుకోండి, దేని కిందకు వస్తుంది? యాక్చువల్గా FICO కిందకు వస్తుంది R2R అనేది. అలాగే P2P, ప్రొక్యూర్ టు పే ఉంది. మెటీరియల్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది P2P అనేది. అలాగే ఇంకోటి ఉంది, O2C ఉంది కదా, ఆర్డర్ టు క్యాష్, SD కిందకు వస్తుంది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకు వస్తుంది ఆర్డర్ టు క్యాష్. ఇలా ఒక్కొక్క దాని కిందకు వస్తుంది అనమాట. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. బట్ FI లో R2R అనేది FICO కిందకు వస్తుంది. రికార్డ్ టు రిపోర్ట్ FICO కిందకు వస్తుంది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ O2C, ఆర్డర్ టు క్యాష్ కిందకు వస్తుంది.
మెటీరియల్ మెటీరియల్ మేనేజ్మెంట్ P2P కిందకి వస్తుంది. ప్రొక్యూర్ టు పే అంటారు. సో ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్కటి వస్తుంది అనమాట కాన్సెప్ట్. బట్ R2R నేర్చుకుంటే R2R అనేది పెద్దది. R2R GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో R2R నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే సో SAP ఉపయోగించడం వల్ల కంపెనీస్కి అడ్వాంటేజ్ ఏంటి? కాస్ట్ సేవ్ అవుతుంది. ఏంటి కాస్ట్ సేవింగ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కింద జనరేట్ అయిపోతుంది. కాస్ట్ సేవింగ్ అనమాట. అందువల్ల టైం సేవింగ్. ఇప్పుడు యాక్చువల్గా APP అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనకి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. APP రన్ చేసామనుకోండి, ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్ 1000 ఇన్వాయిసెస్ ఉన్నా క్లియర్ చేసేయచ్చు. స్లో అంటే 1 by 1 చేయాల్సిన అవసరం లేదు. సో టైం సేవ్ అవుతుంది. రిడ్యూస్ ది టైం. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఫ్లెక్సిబిలిటీ, మనకి ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు. కన్సల్టెంట్ తో డిస్కస్ చేసి ఏమైనా చేంజెస్ కావాలన్నా చేసుకోవచ్చు. ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా మనకి సపోర్టింగ్ టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. సపోర్ట్, కంటిన్యూషన్ సపోర్ట్ అంటే అదే. ఎండ్ యూజర్ టీం వాళ్ళు మీరు టికెట్స్ రేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? సపోర్ట్ చేస్తారు. కంటిన్యూషన్ గా సపోర్ట్ ఉంటుంది అనమాట. SAPలో ఉన్న అడ్వాంటేజ్. ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది, ఏమవుతుంది? అప్పుడు ఆటోమేటిక్గా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది? టికెట్ రేట్ చేశామంటే ఆటోమేటిక్గా సపోర్టింగ్ టీం వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. ఇటువంటి ఫెసిలిటీ అనేది ఉందన్నమాట SAPలో. అలాగే SAP ఒక ERP సాఫ్ట్వేర్. ఇప్పుడు యాక్చువల్గా టాలీ ఒక ERP సాఫ్ట్వేర్, అలాగే ఒకటి SAP ERP సాఫ్ట్వేర్. బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్స్ కాన్ఫిగరేషన్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఎండ్ యూజర్ అనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. ఓకే, ఎండ్ యూజర్ అనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా SAP వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఇంతకుముందు టాలీ అని, JV టూల్స్ అని, MR బుక్స్ అని, ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్కటి కావాలి. SAP కనుక యూజ్ చేయకపోతే కంపెనీస్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి టాలీ యూజ్ చేస్తారు, JV టూల్స్ సేల్స్ డిపార్ట్మెంట్ కి వాడతారు, MR బుక్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి వాడతారు, టైమ్ షీట్ టూల్స్ HR డిపార్ట్మెంట్ కి వాడతారు. సో ఇన్ని రకాల టూల్స్ కావాలి ఒక కంపెనీకి. అదే SAP ఉపయోగించారనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక SAP తోనే హ్యాండిల్ చేయొచ్చు. అది SAP కున్న మెయిన్ అడ్వాంటేజ్. విత్ SAP సాఫ్ట్వేర్ we can handle the all type of departments. అది మేజర్ అడ్వాంటేజ్. SAP ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. టాలీ ఒకదానికి, JV టూల్స్ ఒకదానికి, ఒక డిపార్ట్మెంట్ కి, MR బుక్స్ ఒక డిపార్ట్మెంట్ కి, టైమ్ షీట్ టూల్స్ ఒక డిపార్ట్మెంట్ కి ఉపయోగించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కలిపి ఆల్ డిపార్ట్మెంట్స్ కి SAP అనేది యూజ్ అవుతుంది. అది SAP ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్. అలాగే SAP టాలీ ఎలాగ ERP సాఫ్ట్వేర్, SAP కూడా ERP సాఫ్ట్వేర్. ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఒకటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే, ఆల్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. SAP అంటే ఏంటి? ERP అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. SAP లాజిస్టిక్స్ ఒక ERP ప్రోడక్ట్. అంటే SAP లాగా వేరే ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి ఫైనాన్స్ కి సంబంధించి. ఒరాకిల్ అప్లికేషన్స్, పీపుల్సాఫ్ట్, JD అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, BAN, ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ERP ప్రోడక్ట్స్ అంటారు వీటిని. వీటిని ఏమంటారు? ERP ప్రోడక్ట్స్ అంటారు. SAP లాగే ఇవన్నీ కూడా ఒరాకిల్ అప్లికేషన్, ఇది ఒక ERP ప్రోడక్ట్. పీపుల్సాఫ్ట్, ఇవన్నీ కూడా ఇవన్నమాట. SAP stands for System Applications and Product Data Processing. It means financial accounting and controlling. SAP the best configuration ERP software for internal and external financial statement, financial configurations. And major ఏంటి SAP ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవన్నీ జనరేట్ చేయడానికి మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది SAP అనేది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడానికి వీటన్నిటికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది SAP అనేది. అది SAP ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్. ఎంట్రీ పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్ గా
వింటున్నారు కదా? ఎంట్రీ పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయిపోతుంది. అది మెయిన్ అడ్వాంటేజ్, ఎస్ఏపిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఓకే, సో ఎస్ఏపిలో ఎండ్ యూజర్గా కనుక నేర్చుకున్నారు అనుకోండి, ఎండ్ యూజర్గా అంటే ఏంటి, యాక్చువల్గా అకౌంటెంట్ అనుకుందాం, బట్ నేను కన్సల్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేషన్, తర్వాత జిఎల్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఎందువల్లంటే ఎంట్రీ పోస్ట్ చేయాలంటే బేసిక్ సెట్టింగ్స్ అన్నీ ఉండాలి, ఉంటే కానీ మీరు పోస్ట్ చేయలేరు. థియరిటికల్ గా చెప్తే ఏమి యూజ్ ఉండదండి. సో నేను ఏం చేస్తాను, కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాను. జిఎల్ అకౌంట్ క్రియేషన్స్, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్స్, పర్చేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏమేం పారామీటర్స్ ఇవ్వాలి, ఏ పారామీటర్ ఎందుకు ఇస్తాము, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. FB50, F-02 ఈ 2 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అలాగే పోస్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, పోస్టింగ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తారు. ఎలా పోస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే డేటా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది, ఆ డేటాని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. టేబుల్ డిస్ప్లే, డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. టిఆర్ మేనేజ్మెంట్ మీకు అవసరం లేదు. తర్వాత ఎస్ఏపిలో డేటా ఎటువంటి డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్స్. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనం డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ ఇచ్చి రెగ్యులర్ గా పోస్టింగ్ చేస్తాం. దీన్ని ఏమంటారు, ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేస్తాం అన్నమాట, ట్రాన్సాక్షనల్ డేటా. తర్వాత టికెట్స్ ఎలా రేట్ చేయాలి, ఎండ్ యూజర్ గా మీరు వర్క్ చేస్తున్నారు, R2R టీమ్ లో వర్క్ చేస్తున్నారు. టికెట్స్ ఏమేమి రేట్ చేస్తారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ రేట్ చేస్తారు. సో ఈ టికెట్స్ అనేవి ఏ విధంగా రేట్ చేస్తారు, P1 టికెట్ అంటే మీనింగ్ ఏంటి, P2 టికెట్ అంటే మీనింగ్ ఏంటి, P3 టికెట్ అంటే మీనింగ్ ఏంటి, ఇలా టికెట్స్ ని రేట్ చేస్తారు. సో ఈ టికెట్స్ ఎలా రేట్ చేయాలి ఏంటి అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా, టికెట్స్ రేట్ చేద్దాం. టికెట్స్ ఎలా రేట్ చేస్తాము, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, టికెట్స్ ఎలా రేట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. క్లియర్ కదా? ఎటువంటి టూల్స్ వాడతారు, ఒక టికెట్ ని రేట్ చేయాలంటే ఎటువంటి టూల్స్ ఉపయోగిస్తారు? ఎండ్ యూజర్ గా జాబ్ రావడం చాలా ఈజీ అండి, కొంచెం హార్డ్ వర్క్ చేస్తారంటే జాబ్ కొట్టేయచ్చు. ఒక టికెట్ ని ఎలా రేట్ చేస్తారు, P1 టికెట్ హై ప్రియారిటీ టికెట్ అంటారు, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ ఉంటాయి. మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది, టికెట్ రేట్ చేస్తారు. ఏ టూల్ ఉపయోగిస్తారు, సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తారు. ఓకే, ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఎవరికి వర్క్ చేస్తారు, మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. యాక్చువల్గా మీరు ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇన్ఫోసిస్ లో శాలరీ ఇస్తారు, కానీ మీరు చేసే సర్వీస్ అంతా ఎవరికి, మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఇవన్నీ డిఫరెంట్ ఐటీ కంపెనీస్, వీళ్ళ క్లయింట్లు ఉంటారు. మీకు ఇన్ఫోసిస్ వాళ్ళు శాలరీ ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటి, ఇన్ఫోసిస్ లో మీరు వర్క్ చేస్తున్నారు, కానీ మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా, ఇవన్నీ ఏంటి, క్లయింట్స్ అన్నమాట. ఇలా చాలా ఉంటాయి క్లయింట్స్. సో మీ క్లయింట్స్ కి మీరు వర్క్ చేస్తారు అన్నమాట. తర్వాత అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ కూడా. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి, P2Pకి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ O2C, ఆర్డర్ టు క్యాష్ కి సంబంధించింది అనమాట. ఇలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. మీ కాన్ఫిగరేషన్స్ అనేవి మీకు సంబంధం లేదు, కానీ ఎంట్రీ పోస్ట్ అవ్వాలన్నా, మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలన్నా కాన్ఫిగరేషన్ చేస్తూ ఎంట్రీ పోస్ట్ చేయాలి, అది మేజర్ ఇంపార్టెంట్. సో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అలాగే వెండార్స్, ప్రతి కంపెనీకి వెండార్స్ ఉంటారు. వెండార్స్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేస్తారు, వీళ్ళని వెండార్స్ అంటారు. సో ఈ వెండార్స్ అంటే ఎవరు, ఈ వెండార్స్ ని రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో వెండార్ ఎలా క్రియేట్ చేయాలి, వెండార్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎంట్రీస్ ఎలా, వెండార్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, వెండార్ ఇన్వాయిసెస్ ఎలా క్లియర్ చేయాలి,
మళ్ళీ వీటిలోనే డబల్ స్క్రీన్, సింగిల్ స్క్రీన్ అని రెండు ఉంటాయి. డబల్ స్క్రీన్ అంటే ఏంటి, సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి, డబల్ స్క్రీన్ లో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, సింగిల్ స్క్రీన్ లో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇది R2R, ఇది P2P. అకౌంట్ రిసీవబుల్ అంటే O2C, ఆర్డర్ టు క్యాష్, కంప్లీట్ గా కస్టమర్ కి సంబంధించింది అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేస్తాం. ఎంట్రీ పోస్టింగ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూల పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని అడుగుతారు. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేస్తారు, డాక్యుమెంట్స్ ఎలా చూస్తారు, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎలా చేస్తారు, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎలా పోస్ట్ చేస్తారు, క్లియరింగ్ ఎలా చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. డిఫరెంట్ టీ కోడ్స్ ఉంటాయి అన్నిటికీ కూడా. ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే. కాన్ఫిగరేషన్, హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేస్తారు. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. వెండార్ కి సంబంధించిన డేటా అంతా వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే ఒక కంపెనీకి 10 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుకు సంబంధించిన డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. అలాగే వెండార్ డౌన్ పేమెంట్స్, కొంతమంది వెండార్స్ ఉంటారు, వాళ్ళకి ముందే అడ్వాన్స్ పే చేయాలి. అడ్వాన్స్ ఎలా పే చేయాలి. అలాగే కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ కంపెనీ డౌన్ పేమెంట్ చేస్తారు. వెండార్స్ అనేవాడు వినండి, వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి డౌన్ పేమెంట్ ఎలా చేయాలి, కస్టమర్స్ కి సంబంధించిన డౌన్ పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా R2R, O2C, P2P లో కవర్ అవుతాయి. అలాగే క్లియరింగ్ ఎలా చేస్తాం. R2R అంటే GL కి సంబంధించింది, బట్ ఎనీవే వెండార్ కి సంబంధించింది అంటే P2P, కస్టమర్ కంటే O2C. సో R2R వెండార్ డౌన్ పేమెంట్ ఎలా చేస్తాము, కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేస్తాం. అలాగే వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, ఈ కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా క్యాష్ డిస్కౌంట్స్ అనేవి చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయండి ట్రైనింగ్ లో. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని హోల్డ్ చేస్తాం, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తాం కదా, అది. డన్నింగ్ అంటే రిమైండర్స్ అన్నమాట. రిమైండర్స్ ఎలా ఫార్వర్డ్ చేస్తారు. కొంతమంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ట్యాక్సెస్ కి సంబంధించినవన్నీ చెప్తాం. అలాగే డన్నింగ్ అంటే ఏంటి, కొంతమంది కస్టమర్స్ పేమెంట్స్ చేయరు, వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం, రిమైండర్స్ అంటారు. సో రిమైండర్ నోటీసెస్ అనేవి ఎలా ఫార్వర్డ్ చేయాలి ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ స్టెప్స్. తర్వాత P2P, ప్రొక్యూర్ టు పేలో ఎంట్రీస్ ఎలా ఉంటుంది. P2P ప్రాసెస్ కూడా నేర్చుకోవాలి. GL, మీగో ఎంట్రీ, మైగో ఎంట్రీ, ఇన్వాయిస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే మీకు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ నేను చూపిస్తాను. మీకు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ అడుగుతారు. ఫారెన్ కరెన్సీ, ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఇండియాలో ఉంది, వేరే ఫారినర్ ఎవరికో సేల్ చేస్తారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఎలా చేయాలి. అట్లాగే ఫారెన్ కరెన్సీతో పాటు ఇంకా ఉంటాయి. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేయాలి. ఈరోజు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 10 days తర్వాత క్లియరింగ్ చేస్తున్నారు. సో పోస్ట్ చేసిన డేట్ కి క్లియరింగ్ చేసిన డేట్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, అర్థమవుతుందా, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎలా చేయాలి ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటారు. ఓకేనా. అలాగే ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ అంటారు. ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట. ఓకేనా. డన్నింగ్ చెప్పాం కదా, ఇది అవసరం లేదు మీకు. తర్వాత క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ అంటారు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి క్యాష్, ప్రతి కంపెనీ కూడా పెట్టి క్యాష్ హ్యాండిల్ చేస్తుంది, పెట్టి క్యాష్ అంటారు. జనరల్ రెగ్యులర్ గా పెట్టి క్యాష్ ఉంటారు, ఒక ఆయన ఏంటి చిల్లర ఖర్చులన్నీ మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు, పెట్టి క్యాష్ అంటారు. ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా చేయాలి ఏంటి, అలాగే వీటికి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎంట్రీ పోస్టింగ్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్, అలాగే పెట్టి క్యాష్ అంటే ఏంటి, పెట్టి క్యాష్ ఏ విధంగా మనం చేయాలి ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి,
ఎగ్జాంపుల్ ఈఎంఐ కంపెనీస్ లోన్ తీసుకుంది, ఎవ్రీ మంత్ పేమెంట్ ఆటోమేటిక్గా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. లేదంటే రెంట్ రెగ్యులర్గా పే చేస్తాం, ఆటోమేటిక్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలి. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలి. వీటి కోసం ఈ రికరింగ్ ఎంట్రీస్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ ఎంట్రీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? రికరింగ్ ఎంట్రీస్ అంటారు. అలాగే ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. ఫారెన్ కరెన్సీ అనేది ఏంటి? ఫ్లక్చువేషన్స్, అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. ఇది రివాల్యుయేషన్ ఎలా చేయాలి? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా, రైట్. సో ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది ఎలా చేయాలి? ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుంటారు. అలాగే రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. జిఎస్టీ, మనకి జిఎస్టీ ఉంది కదా, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇలా 2 types ఆఫ్ ది జిఎస్టీస్ ఉంటాయి. అవి ఎలా చేయాలి? అలాగే ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, వీటితో పాటు ఇంట్రా స్టేట్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ చేయడం యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఉంటుందండి, చాలా ప్రాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. అలాగే మీరు ఈసీసీలో నేర్చుకుంటే S4HANA ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసేయచ్చు. S4HANAకి సంబంధించిన ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది, కష్టమేం కాదు. ఈసీసీలో మీరు నేర్చుకున్నారనుకోండి, S4HANAకి సంబంధించిన ఎంట్రీస్ కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా పోస్ట్ చేసేయచ్చు. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, దానికి 90% యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడున్న అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, 1 minute, ఎండ్ యూజర్ సిలబస్ కదా, ఇక్కడ చూడండి, ఇవంతా కూడా ఎండ్ యూజర్ కి సంబంధించిన సిలబస్. ఇదంతా కూడా FICO ఎండ్ యూజర్ మనం చెప్పే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఆల్మోస్ట్ మీకు అన్ని కవర్ అవుతాయి. 55 టాపిక్స్ వస్తాయి. చూడండి 55 టాపిక్స్, ఇవన్నీ కవర్ చేస్తాం. 55 టాపిక్స్ అండి. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం. వీటిని బేస్గా చేసుకుని మీరు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అవన్నీ చూపిస్తాను, విత్ కాన్ఫిగరేషన్తో పాటు చూపిస్తాను, మీతోనే చేయిస్తాను. సో సర్వర్ తీసుకోండి. ఎండ్ యూజర్గా జాబ్ కొట్టడం ఈజీ అండి, కన్సల్టెంట్గా కొంచెం కష్టంగా ఉన్నా ఎండ్ యూజర్గా వెళ్ళటం ఈజీ. మీరు అకౌంటెంట్గా వర్క్ చేశారనుకోండి, ఎంట్రీస్ పోస్టింగ్ ఎలా అవుతాయి ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసి ఆటోమేటిక్గా మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కొట్టేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. డెడ్ ఈజీ, ఎండ్ యూజర్ జాబ్ కొట్టడం అనేది డెడ్ ఈజీ అనమాట, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఎండ్ యూజర్గా వెళ్ళాలి అనుకుంటే కనుక ప్యాకేజెస్ మాత్రం కన్సల్టెంట్స్కి ఎక్కువ ఉంటాయి, ఎండ్ యూజర్స్కి తక్కువ ఉంటాయి. సో ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే మనం మల్టిపుల్ టీ కోర్స్, మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని ఉపయోగించి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే. మేబీ క్లాసెస్ డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ అవ్వచ్చు, 1 or 2 days లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, బట్ ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో R2R అంటే మేజర్గా ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు R2R అంటే. అలాగే P2P, O2C ఇవన్నీ కూడా కవర్ చేస్తాను, అంటే కొన్ని బేసిక్స్ చెప్తాను. బట్ R2R రెజ్యూమ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, P2P, O2C అవసరం లేదు. R2R మీద రెజ్యూమ్ పెట్టుకుని వెళ్ళిపోండి, ఈజీగా ఉంటుంది. P2P, O2C అనేది మీకు ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కాన్ఫిగరేషన్స్ చెప్పను, ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి, ఎంట్రీస్ ఎలా పోస్టింగ్స్ ఎలా జరుగుతాయి ఏంటనే చెప్తాను మీకు. మీరు P2P, O2C కూడా వెళ్ళొచ్చు కావాలంటే, బట్ R2Rకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందువల్ల అంటే వేకెన్సీస్ అనేవి R2R లోనే ఎక్కువ ఉన్నాయి. P2Pతో కంపారిజన్ చేసుకున్నా, O2Cతో కంపారిజన్ చేసుకున్నా R2Rలో వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అందువల్ల R2Rకి వెళ్ళటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. R2R ఈజీగా ఉంటుంది, బట్ నేను కొంచెం డెప్త్గా చెప్తాను. కాన్ఫిగరేషన్స్ కూడా చేయిస్తాను కొన్ని, ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ చేయకుండా మీరు ఎంట్రీ పోస్ట్ చేయలేరు.
ఒక యూజ్ ఉండదు. జస్ట్ థియరిటికల్ గా ఎంట్రీస్ ఇలా పోస్ట్ అవుతాయి అని చెప్పాలంటే చెప్తే కనుక దానివల్ల యూజ్ ఏమి ఉండదు, ఎటువంటి యూజ్ ఉండదు. జస్ట్ ఎంట్రీ ఇలా పోస్ట్ అవుతుంది, ఎంట్రీ ఇలా పోస్ట్ అవుతుంది అని చెప్పడానికి అసలు అవసరమే లేదు, అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు. అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎండ్ యూజర్ గా వెళ్ళిపోవచ్చు R2R లో. బట్ క్లారిటీగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, బెస్ట్ ప్యాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఏమైనా డిస్కస్ చేస్తారా? ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. డౌట్స్ కానీ ఏమన్నా కోర్స్ డ్యూరేషన్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 55 టాపిక్స్ అండి. అది 2 months లోపు కంప్లీట్ చేస్తాను. అవునండి, R2R, P2P, O2C మీకు అన్ని 2 months లో మాక్సిమం కవర్ చేస్తాను. మెటీరియల్ సార్, మెటీరియల్ ఏమైనా అవసరం ఉంటుందా? ఏంటండి? మెటీరియల్ ఇస్తానండి మీకు. మెటీరియల్ అండ్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని ఇస్తాను మీకు. మీకు నోట్స్ ఇస్తాను. నోట్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎలా పోస్ట్ చేయాలి, పారామీటర్స్ ఎట్లా ఇవ్వాలి, ఎంట్రీస్ ఎలా క్లియర్ చేయాలి, వాటికి సంబంధించిన నోట్స్ చెప్తాను మీకు. ఆ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. నేను కన్సల్టెంట్ కూడా యాడ్ చేస్తాను. కొన్ని కాన్సెప్ట్ యాక్చువల్గా మనం చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కూడా కన్సల్టెంట్ లో చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్పి ఎంట్రీ పోస్ట్ చేస్తాను. అది మీకు చాలా ప్రాపర్ గా ఉంటుంది అనమాట, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అది 2 days తర్వాత స్టార్ట్ అవుతుందండి క్లాస్? 10 కి స్టార్ట్ అవుతుంది. ఒక 2 days లో స్టార్ట్ చేద్దాం మనం క్లాసెస్ అనేవి. ఓకే అంటే రేపు ఉంటుందా క్లాస్? రేపు వెళ్ళింది ఏంటండి? రేపు వెళ్ళింది క్లాస్ ఉండదా? మీకు నీ కాల్ బ్యాక్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను క్లాసెస్ ఎప్పటి నుంచి అనేది. మేబీ ఒక 2 days అండి. 2 days తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం. అలా కాదు సార్, రేపు ఉండదా అని అంటున్నా మామూలుగా. రేపు ఉండదండి. ఓకే థ్యాంక్ యూ. ఇంకా సార్ గుడ్ మార్నింగ్. ఈ వీడియో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అవుతుంది. వీడియో ఇస్తాను. ప్రతి క్లాస్ వీడియో వస్తుంది మీకు. ఓకే సార్. ప్రతి క్లాస్ కి సంబంధించిన వీడియో ఇస్తాను. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చెప్తాను. అలాగే మీకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నాలెడ్జ్ ఇస్తాను. R2R లో జాబ్స్ కొట్టడం అనేది పెద్ద కష్టమేం కాదు. మీరు విత్ ఇన్ 2 months లో జాబ్ అనేది సంపాదించవచ్చు. ఎందుకంటే ఎంట్రీ పోస్టింగ్స్ అంటే ఒక డేటా ఎంట్రీ లాంటి జాబ్ స్టార్టింగ్ 3 lakhs ఉంటుంది. ఒక 4-5 మీరు ఒక 2 years అలా ఎక్స్పీరియన్స్ ఏదైనా యాడ్ చేసుకోగలిగితే మీకు 6 lakhs వరకు కూడా ఉంటుంది. బట్ ఎంట్రీ పోస్టింగ్స్, డెబిట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, క్రెడిట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బట్ కాకపోతే నేను కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను, కొంచెం డెప్త్ గా వెళ్తాను, అది కూడా చెప్తున్నాను. సో డెప్త్ గా వెళ్ళేవన్నీ మీకు అవసరం లేదు. కాకపోతే మీరు చేసే పోస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. చేస్తేనే మీకు ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో డెప్త్ గానే చెప్తాను. వాటిని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ అవి పోస్ట్ చేస్తే జాబ్ కొట్టొచ్చండి. హలో చెప్పండి సార్. మీరు ఇప్పుడు 3 జాబ్ రోల్స్ చెప్పారు సార్, R2R, O2C, P2P. అవి ఒకరే మేనేజ్ చేస్తారా లేదంటే సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటాయి సార్? దేనికి సపరేట్ టీమ్ ఉంటుందండి. R2R డిపార్ట్మెంట్ ఒకటి సపరేట్ ఉంటుంది, ఎండ్ యూజర్ డిపార్ట్మెంట్ ఒకటి సపరేట్ ఉంటుంది. R2R ఒకటి ఉంటుంది, P2P ఒక టీమ్ ఉంటుంది, O2C ఒక టీమ్ ఉంటుంది. కానీ R2R లో ట్రై చేయండి, ఈజీగా వస్తాయి జాబ్స్. R2R లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే P2P, O2Cకి వెళ్తుంటారు ఎక్కువ మంది. కొందరు P2P చేసి మళ్ళీ R2R దగ్గర రావడానికి ట్రై చేస్తుంటారు. R2R కి వెళ్ళాలి ఫస్ట్, నేను చెప్తున్నాను, P2P కాదు. R2R లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను మీకు. R2R లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. R2R ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్లీ ఎన్ని జాబ్స్ అన్ని ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ జాబ్స్ లాంటి. నాకు ఒక 50,000 శాలరీ ఓకే అనుకుంటే వెళ్ళొచ్చు. 40,000 అంటే 50 కాదు, మీరు చేసే కొద్ది మీకు ఇంక్రీజ్ అవుతుంది. 9 lakhs 10 lakhs ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎండ్ యూజర్స్ గా. అంటే R2R లోనే మన దగ్గర కన్సల్టెంట్ గా ట్రైనింగ్ తీసుకుని ఎండ్ యూజర్ గా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ ఇది డైనమిక్స్ కి రిలేటెడ్ అసలు లేదు కదా సార్? డైనమిక్స్ 365 నేను ఆల్రెడీ నేర్చుకున్నాను సార్ 2 years బ్యాక్. డైనమిక్స్ 365 F&O సార్. అది మనకు తెలియదండి, డైనమిక్స్ వాడి గురించి ఐడియా లేదు. అదే నేను అది ఎక్స్పీరియన్స్ గా 3+ అడుగుతున్నారని మళ్ళీ SAP ఎండ్ యూజర్ నేర్చుకుంటున్నాను. SAP ఎండ్ యూజర్ జాబ్ కొట్టడం చాలా ఈజీ అండి. అకౌంటెంట్ జాబ్ ఎలాగో ఇది అంతే.
ఓకే సార్. అది 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. కాల్స్ రావట్లేదని ఇంగ ఇలా షిఫ్ట్ అయ్యాను. ఓకే. లీవ్ ఇట్, అది వదిలేయండి ఇంకా. ఓకే సార్. సో R2R ఏంటంటే ఈజీగా ఉంటుందండి మీకు. అలాగే R2R ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఏంటంటే ప్లస్ ఏంటంటే డెడ్ ఈజీగా మీరు ఎంట్రీస్ పోస్టింగ్స్ ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ వే. ఏం లేదు, ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, ఎంట్రీ పోస్టింగ్స్ అడుగుతారు. ఒక ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి అనేది అడుగుతారు. వాటిని బేస్ గా చేసుకుని మీరు ఎంట్రీ పోస్టింగ్ చేస్తారు అంతే, అంతమించి ఇంకేం లేదు. క్లియర్ కదా? గోల్డెన్ రూల్స్ బేస్ చేసుకొని కదా సార్ ఎంట్రీస్ పోస్టింగ్. అకౌంటింగ్ లో గోల్డెన్ రూల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారమే బేస్ చేసుకొని అంతే రూల్స్ ఉంటాయండి. రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ నేను చెప్తానండి మీకు, అవన్నీ నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఓకే సార్. ఇంకా క్లియర్ కదా? సో మనకి కంప్లీట్ గా R2R ట్రైనింగ్ అంతా కూడా మనం తక్కువ అమౌంట్ లోనే ఇస్తున్నామండి.